హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి కరేపాకు చికెన్ చేస్తున్నాను. దానికి ముందుగా కావాల్సింది చికెన్ బాగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాక కళాయిలో సరిపడేంత ఆయిల్ వేసుకొని చికెన్ నీళ్ళన్నీ వడిచినాక ఆ చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, 1.5 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత వచ్చేసి ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్, తర్వాత ఇవన్నీ ఈ 3 బాగా చికెన్ ముక్కకు పట్టేదానికి బాగా కలుపుకోవాలి. ముక్కకు బాగా పట్టిన తర్వాత నీళ్ళు ఒక్క చుక్క కూడా వేయకూడదు. మూత పెట్టేసేసేయాలి. తర్వాత చికెన్లో నీళ్ళే ఊరినాయి చూడండి, ఒక్క రోజు కూడా నీళ్ళు వేయలేదు నేను. తర్వాత కొంచెం చెక్క లవంగం వేసుకున్నాక కలబెట్టి మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసి మళ్ళీ కలబెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసేయాలి. ఇప్పుడు వేరే కళాయి తీసుకొని అందులో ఒక 3 స్పూన్లు నూనె వేసి జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు బాగా దోరగా వేగిన తర్వాత తీసేసుకోవాలి పక్క గిన్నెలోకి. తర్వాత ఒట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని కరివేపాకు కూడా వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టినామంటే మాడిపోతుంది కరివేపాకు. అందుకు మంట సిమ్లోనే పెట్టుకొని కరివేపాకుని వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత కరివేపాకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లో నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు పొడిని మిక్సీ పట్టుకున్నాం. కరివేపాకుని పొడి చేసుకున్న తర్వాత
అది కచ్చా పచ్చాగా పట్టుకున్న తర్వాత పొడిని మెత్తగా కొట్టుకోకండి. ఆ పొడిని వచ్చేసి చికెన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ముక్కకు పట్టే విధంగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడంతా ముక్కకు పట్టిన తర్వాత జీడిపప్పుని అందులో వేసుకోవాలి. అందులో వేసుకోవాలి, బాగా కలబెట్టుకోవాలి జీడిపప్పును కూడా. మిరియాల పొడి కూడా మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకోవాలి, ఎందుకంటే వీడియో తీయడం అది మర్చిపోయాం కాబట్టి తీయలేదు. అందుకని ఇంకొక స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.